ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీసి పరిశుద్ధ గ్రంథంలో నుండి 17వ కీర్తన 5వ వచనం 17వ వచనం కీర్తన గ్రంథము 17వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడి లేఖన భాగములు కీర్తన గ్రంథములో 17వ కీర్తన 17వ వచనములో భక్తుడైన దావీదు గారు చెబుతున్నట్టి మాట, లేదా దైవజనుడి దావీదు గారు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన. ఇది కీర్తన మాత్రమే కాదు, ఇది ప్రార్థన. హల్లెలూయా. ఏమని అతడు ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేనైతే నీ ముఖ దర్శనము చేసేదను అంటాడు. నేనైతే నీ స్వరూప దర్శనము కొరకు ఎదురు చూస్తున్నాను అంటాడు. చూడండి, ఈ 17వ కీర్తన ప్రారంభంలో పైన పుట్టింది ఏమిటంటే ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థన. ఇది ఒక ప్రార్థనగా తాను తెలియజేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఏమి దాగి ఉంది అంటే, ఆ ప్రార్థనలో ఏమి చెబుతున్నాడు అంటే, నేను నీ దర్శనము చూస్తాను, నాకు నీ దర్శనము కావాలి, నీ స్వరూప దర్శనము నేను చూడగోరుతున్నాను అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అనేక మంది అనేక రీతులుగా ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు అంటే, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా ప్రార్థన చేస్తాడు. కొందరు ఏమని ప్రార్థన చేస్తారు అంటే, వారి అవసరతను తీర్చబడాలని ప్రార్థన చేస్తారు. వారికి అప్పులుంటే అప్పులు తొలగిపోవాలని ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది వారి ఉద్యోగాల్లో స్థిరపడాలని ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది అన్ని విధాలుగా ఒక ప్రత్యేకమైన దీవెన పొందుకోవాలని ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథములో దినవృత్తాంతముల గ్రంథం మనం చూస్తే 2 దినవృత్తాంతములు 4వ అధ్యాయములో కనుక మనం చూడగలిగితే, అక్కడ చేస్తున్న ప్రార్థన ఏమిటంటే ఎబేజు చేస్తున్న ప్రార్థన. అక్కడ దైవజనుడైన ఎబేజు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ సన్నిధిలో కీడు రాకుండా దయచేయమని ప్రార్థన. నాకు దినవృత్తాంతముల 2 గ్రంథం. ఎబేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా సరిహద్దును విశాలపరిచి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆశీర్వదించు, తర్వాత సరిహద్దును విశాలపరిచి నా సరిహద్దులను విశాలపరచుమంటున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నది, నీ చెయ్యిని నాకు తోడుగా ఉన్నదాయి చేయమంటున్నాడు. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన. మరి దావీదు గారి ప్రార్థన ఏమైనది? ఎబేజు గారి ప్రార్థనేమో నన్ను ఆశీర్వదించుమని ప్రార్థన. ఎబేజు గారి ప్రార్థన సరిహద్దును విశాలపరచుమని ప్రార్థన.
చిక్కులో పడకుండా, బద్ధకములో ఉండకుండా, కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించుమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరేమో వ్యక్తిగతమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తుండగా, మరికొంతమంది ఏమో కీడు రాకుండా తప్పించమని ప్రార్థిస్తుండగా, దైవజనుడేంటి దావీదు గారి యొక్క ప్రార్థన ఏమిటయ్యా అంటే, దావీదు గారి యొక్క ప్రార్థన ఏంటయ్యా అంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. అంటే దావీదు గారి హృదయ వాంఛ, దావీదు గారి యొక్క మనస్సు, దావీదు గారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆయన ఏమి కోరుకుంటున్నాడు అంటే ప్రభు యొక్క దర్శనమును కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్వరూప దర్శనము కొరకు ఎదురు చూస్తున్నాడు. దీవించుమని ప్రార్థించట్లేదు, సరిహద్దును విశాలపరచుమని ఎబేసులాగా ప్రార్థించట్లేదు, కీడు నుండి తప్పించమని ఎబేసులాగా అడగట్లేదు. కానీ ఏమడుగుతున్నాడు అంటే, నేనైతే చెప్పాలా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన ముఖ దర్శనము చేస్తారు? ఎవరు ఆయన దర్శనాన్ని చేయడానికి ఇష్టపడతారు అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఎవరు ఆయన దర్శనమును చేయగలుగుతారు, ఎవరు ఆయన ఆరాధించగలుగుతారు, ఎవరు ఆయన సేవించగలుగుతారు అని మనం చూడగలిగితే, చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయనను ముఖ దర్శనము చేయుదురు. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఎవరయ్యా ఆయన దర్శనం చేసుకుంటారు? ఎవరయ్యా ఆయన స్వరూప దర్శనముతో నింపబడతారు అంటే, స్వరూప దర్శనము పొందగలిగిన వారు, ముఖ దర్శనము చేసుకునేవారు ఎవరయ్యా అంటే, చెప్పండి, ఆయన దాసులో. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాసులైన వారు, ఆయనకు దాసులుగా ఎవరైతే చేయబడతారో, ఎవరైతే దాసులుగా పరిగణించబడతారో, వారు ఏం చేస్తారంటే, ఆయన దాసులైన వారు ఆయన యొక్క ముఖ దర్శనమును చేసుకుంటారు. అంటే ఎవరు దాసులుగా చేయబడతారో, ఎవరు రిక్తులుగా చేయబడతారో వారు మాత్రమే ఆయన ముఖ దర్శనమును చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ముఖ దర్శనము చేసుకోవాలి అంటే దాసులుగా పరిగణించబడాలి, దాసులుగా చేయబడాలి. ఆయన సేవించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన మహిమపరిచేవారు ఎలాంటి వారై ఉండాలంటే దాసులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది లోకానికి దాసులుగా ఉంటారు. దేనికి దాసులు చెప్పండి? లోకానికి దాసులుగా ఉంటారు, వ్యసనాలకు దాసులుగా ఉంటారు, త్రాగుడుకు దాసులుగా ఉంటారు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లకు దాసులైపోయారు. దేనికి? సెల్ ఫోన్లకు, త్రాగుడుకు దాసులుగా అవుతున్నారు, వ్యసనాలకు దాసులు అవుతున్నారు, లోకానికి దాసులు అవుతున్నారు. కానీ దేనికి దాసులు కావాలి అంటే దేవుని
దర్శనానికి మనము దాసులుగా తీర్చిదిద్దబడుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఆయన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు, ఎవరికి ఆయన స్వరూప దర్శనాన్ని అనుగ్రహిస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పడితే వారికి ఆయనను చూచే దర్శన భాగ్యాన్ని ఆయన అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దర్శనము పొందుకోవాలి అంటే, లేక ఆయన ముఖ దర్శనము నీవు కలిగి ఉండాలంటే, ఆయన స్వరూప దర్శనముతో నీవు నింపబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏమని చెప్పబడిందంటే అపోస్తలుల కార్యముల గ్రంథములో త్వరగా చూడండి 16వ అధ్యాయము 17వ వచనములో చూస్తే 16వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దయ్యము పట్టిన ఒక దయ్యము పట్టిన వ్యక్తి ఏమని చెప్తుందంటే, ఈ మనుషులు ఎవరయ్యా అంటే సర్వోన్నతుడైన దేవుని దాసులు. సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఒక సైతాన్ చెప్తుంది, నీవు ఎవరో నిన్ను గూర్చి ప్రక్కవారు చెప్పడం కంటే, సంఘస్థులు చెప్పడం కంటే, ఇంకా ఇంకొకరు చెప్పడం కంటే సాతాను ఏం చెప్తుంది? సాతాను కూడా రియాలిటీగా మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గూర్చి అపవాది మాట్లాడుతుంది. ఒక స్త్రీ, ఒక అమ్మాయి దయ్యం పట్టింది. ఏ దయ్యం అది? పుతోను దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన సమయంలో అక్కడికి ఎవరు వెళ్ళారంటే పౌలు వెళ్ళాడు. పౌలు వెళితే పౌలు చూడగానే ఆ దయ్యం పట్టిన వ్యక్తి అంటది, వీరు ఎవరయ్యా అంటే సర్వోన్నతుడైన దేవుని దాసులు. గట్టిగా చెప్పండి. ఇంకా ఏమంటది చదువునా? దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. వీరు మీకు రక్షణ మార్గము చూపించువారు. హల్లెలూయా. ఈ దేవుని దోసులు ఎవరయ్యా అంటే సర్వోన్నతులు. దేవుని దోసులు ఎవరయ్యా అంటే వారు రక్షణ మార్గమును చూపించువారు. హల్లెలూయా. మనం దేవునికి దోసులమైతే రక్షణ మార్గాన్ని చూపించే వ్యక్తులుగా మార్చబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవునికి దాసురాలుగా నీవు చేయబడితే నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏమి చేయాలి అంటే ఇతరులకు రక్షణ మార్గమును చూపించాలి. ఏ మార్గము చెప్పండి? ఏ మార్గము? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దయ్యము పట్టిన వ్యక్తి చెప్తుంది, ఇదిగో మీరు ఎవరంటే సర్వోన్నతునికి దోసులు. వీరు ఎవరయ్యా అంటే రక్షణ మార్గమును చూపించేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అక్కడితో ఆగలా. పౌలు గారు ఏం చేశారంటే ఆమె దేవుని దోసులు అని చెప్తా ఉంటే ఎంత అద్భుతం అని సంతోషించాడా? ఆనందించాడా? నిజంగా దయ్యము నా గురించి మాట్లాడుతుంది అని ఆనందించాడా? ఈమె చెప్పినంత కరెక్టే అని అనుకున్నాడా? అనుకోలా. ఏం చేశారంటే ఆమెను వదిలిపోమని గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వదిలిపోమని గద్దించాడు. ఎవరు గద్దించారు? పౌలు. ఎందుకు గద్దించాడు? బాగానే మాట్లాడింది కదా, ఉన్నది ఉన్నట్టే చెప్పింది కదా. కానీ దయ్యాలు చెప్పింది ఉన్నది ఉన్నట్టు
రాంగ్ అయిపోయిందా, ఏమైనా అబద్ధం ఆడిందా? ఉన్నది ఉన్నట్టే. ఎవరు? సాతాను. అయితే దైవజనుడు ఏం చేశాడంటే, పౌలు గారు ఏం చేశారంటే, నీవు ఈమెను వదిలిపోమని గద్దించాడు. గద్దిస్తే ఏం జరిగింది? గద్దిస్తే ఏం చదువు చదవండి. ఆమె ఇలాగూ అనేక దినములను చేయించుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి, యజమానులు ఏం చేశారు? తమకు రావాల్సిన లాభసాధనం పోయిననుకొని పౌలును శీలను పట్టుకొని, ఇక్కడ ఏం చేశారు అంటే లాభ సాధనము పోయిందనుకున్నాను. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే, ఈమెలో నుండి అపవాదిగాడు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె ఏమైంది చెప్పాలి. ఈమె ఏమైంది? ఇప్పుడు అపవాది చేత పీడించబడిన వ్యక్తి, సర్వోన్నత దేవుడి దాసులని పలికిన ఆ వ్యక్తి, రక్షణ మార్గము చూపిస్తున్న దేవుడి దాసులని చెప్పిన ఆ యమ్మ అపవాదిగాడు ఉదిరించబడిన తర్వాత పౌలు గారు ప్రార్థించగా, పౌలు గారు గద్దించగా, పౌలు గారు ఆమె మీద ఉన్న దయ్యాన్ని వదిలిపోమని చెప్పగా, ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత ఆ యమ్మ ఏమైంది చెప్పండి? ఆ యమ్మ దాసురాలుగా మారిపోయింది. గట్టిగా చెప్పండి. ఎలా మారిపోయింది? దాసురాలుగా మారిపోయింది. నీలో ఉన్న అపవాది శక్తులు తొలగిపోవాలి, నీలో ఉన్న దయ్యపు కార్యాలు తొలగిపోవాలి. అప్పుడే నీవు దేవునికి దాసుడుగా, దాసురాలుగా పరిగణించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దాసులంటే? ముఖ దర్శనము చేయాలన్న తపన కలిగిన వారు, స్వరూప దర్శనంతో జీవితాన్ని తృప్తిపరచుకోవాలన్న ఆశ కలిగిన వారు ఏం చేయాలంటే వారిలో ఉన్న దయ్యం పోవాలి. మన సంఘంలో కొంతమందికి దయ్యాలు కట్టే, కొంతమందికి ఇళ్లలో ఏమట్టింది? దయ్యాలు కట్టే. వారు ఆరాధించలేకపోవడానికి, వారు స్తుతించలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, కొంతమంది ఇళ్లలో చెప్పండి ఏమట్టింది? దయ్యాలు కట్టే. ఆ దయ్యం బట్టిన వారు మాట్లాడేది శాంసన్ పాస్టర్ గారంటే చెప్పండి దేవుడి దాసుడు, మంచిదే. కానీ నేనంటాను మనకేం పట్టింది? దయ్యం పట్టింది. ఆ దయ్యాలు వదిలిపోవును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకేమైనా పట్టింది ఏమైనా చూసుకోండి. యేసు నామములో అట్లాంటి దురాత్మ ఎవరికైనా పట్టి ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. మీరు ఎవరికి దాసులుగా ఉండాలంటే అపవాదికి దాసులుగా ఉండడానికి వీలేదు, సాతానుకు దాసులుగా ఉండడానికి లేదు, సొంత చిత్తానికి దాసులుగా ఉండడానికి లేదు, వ్యసనాలకు దాసులుగా ఉండడానికి లేదు. ఇంకొక దానికి దాసులుగా ఉండడానికే. మనం ఎవరికి దాసులు అంటే చెప్పలే, దేవునికి దాసులుగా ఉండాలా. హల్లెలూయా. ఎవరు పడితే వారు ఆయన దర్శనము చేసుకుని, ఎవరు పడితే వారు ఆయన ముఖ దర్శనములో చేసుకుని. ఎవరు చేసుకుంటారయ్యా ముఖ దర్శనము అంటే చెప్పండి? దాసులు. అందరినీ అందరూ దాసులు అంటారా? ఆయన సేవించుచున్న ఆయన దాసులు అంటారు. ఆయన ముఖ దర్శనము చేసుకుంటున్నారు
గాక, చేసుకొందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారంటే దాసులు అని చెప్పారు కదా. ఎవరు చెప్పండి? దాసులు. అయితే ఆ దాసులు ఎలాంటి వారై ఉండాలి అంటే, ఆ దాసులు ఎలాంటి వారై ఉండాలంటే చూడండి, రోమా పత్రిక బైబిల్ గ్రంథంలో ఎవరు దాసులు, దాసులు ఎలా ఉండాలి అంటే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, త్వరగా రావాలి, 14వ అధ్యాయము 16 నుండి చదవండి. 16, 17, 18. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడే. మీకు ఉన్నదాన్ని దూషణ పాలు కానీయకుడి. మీకు దేవుడిచ్చిన రక్షణ, మీకున్న మేలైనది, మీకు దేవుడు ఏమిచ్చాడు? మేలైనది ఇచ్చాడు, దూషణ మేలుకరమైన దీవెన అనుగ్రహించాడు. అయితే మీరు దానిని ఏ దాని ఉందంటున్నాడు? దూషణ పాలు కానీయకుడే. దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనములో పానములో కాదు. దేవుని రాజ్యం అంట భోజనము పానము కాదు. నీతియు సమాధానమును, నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు, ఈ విషయమందు దేనికి దాసుడుగా ఉండాలా? క్రీస్తునకు దాసుడైన వాడు, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు జీవితంలో మేలు చేస్తున్నాడు. మేలు చేస్తే ఆ మేలు అది నీకు ఏమి కాకుండా చూసుకోవాలి? దూషణ పాలు కాకుండా చూసుకోవాలి. అనగా అది నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనదిగా, దేవుడు మేలు చేస్తే నీ జీవితము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికి నీలో దూషణ పాలు కాకూడదు, బజారు పాలు కాకూడదు. అది దూషణ పాలు కాకుండా, బజారు పాలు కాకుండా నీకు దేవుడు అనుగ్రహించిన ఆ స్థితిని, ఆ పరిస్థితిని మేలుకరముగా మార్చబడునుగాక, దూషణ పాలు కాకుండా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం భోజనములో పానములో కాదు గాని, దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు, భోజనము కాదు, పానము కాదు. నీతియు సమాధానము. ఏంటట? నీతి అని చెప్పండి. ఏంటి నీతి? దేవుని రాజ్యం అంటే నీతి. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కర గిరి రాజ్యం
యేసయ్య రాజ్యములో చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆ యేసయ్య రాజ్యం అందమైన రాజ్యం. ఆ యేసయ్య రాజ్యం వెలుగుతో నింపబడిన రాజ్యం. ఆ రాజ్యములో నేను చేర్చబడాలి అంటే ముఖ దర్శనం చేయడం కాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరయ్యా ఆ దేవుని రాజ్యమునకు వారసులుగా చేయబడతారు? ఎవరయ్యా ఆ దేవుని రాజ్యానికి వెళతారు అంటే ఆయన ముఖ దర్శనము చేసిన. హల్లెలూయా. ఎవరయ్యా ఆ ముఖ దర్శనం చేసేవారు అంటే దాసుడైన వారు ముఖ దర్శనము చేస్తారు. హల్లెలూయా. 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 ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యములో ఆయన ముఖ దర్శనము చేసేవారుగా మనం ఉండాలంటే ఏం చేయటమా? దేవుని రాజ్యముట చెప్పండి. దేవుని రాజ్యము భోజనము కాదు. దేవుని రాజ్యము పానము మరేంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరు ఆయన ముఖ దర్శనం చేస్తారు అంటే దాసులు అని విన్నాం. ఎవరండి? దాసులు. ఎవరు ఆ దాసులు? ఎవరు ఆ దాసులు అంటే ఎవరు ఆ దాసులు? ఎవరు ఆ దాసులు అంటే క్రీస్తుకు దాసులైన వారు అని ఉంది అక్కడ. ఏమండి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందములై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు. ఈ విషయములో ఏ విషయములో? దేవుని రాజ్యము విషయం. దేవుని రాజ్య సంబంధమైన విషయంలో ఎవరైతే క్రీస్తుకు దాసులుగా ఉంటారో వారు నీతి కలిగిన వారుగా ఉంటారు. వారు సమాధానము కలిగిన వారుగా ఉంటారు. వారు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారుగా ఉంటారు. ఎన్ని మాటలు చెప్పండి? ఎన్ని మాటలు? 3 మాటలు. మొదటి మాట, క్రీస్తుకు దాసులైన వారు, దేవుని రాజ్యమునకు చేర్చబడేవారు, క్రీస్తుకు దాసులైన వారు నీతి, నెంబర్ 1 నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. ఎన్ని మాటలు? ఈ 3 అనుభవములు కలిగితేనే నీవు క్రీస్తుకు దాసుడవు మాత్రమే కాదు, ఆయన ముఖ దర్శనము చేస్తావు. ఎవరు క్రీస్తుకు దాసులు అవుతారో వారు దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తారు. ఎవరు ముఖ దర్శనము చేస్తారు అంటే దాసులైన వారు చేస్తారు. ఎవరు ఆ దాసులు అంటే క్రీస్తుకు దాసులు. క్రీస్తుకు దాసులైన వారు వారి అనుభవాలు ఏమిటయ్యా అంటే నీతి కలిగిన వారుగా ఉండాలి. అందరి గట్టిగా చప్పట్లు కొట్టండి. నీతిని అనుసరించు వారు క్రీస్తుకు దాసులు. క్రీస్తుకు దాసులు ఎవరు? క్రీస్తుకు దాసులు ఎవరు అంటే చెప్పలే, నీతిని అనుసరించాలి. నీతి కలిగిన వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? చూడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే నీతియు యథార్థమైన భక్తి గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. క్రీస్తుకు దాసులుగా చేయబడాలంటే నీతిని అనుసరించువారుగా ఉండాలి. నీతిని అనుసరించువారుగా ఉండాలంటే ఏ స్వభావము ధరించుకోవాలి? నవీన
స్వభావము, నీ పాత స్వభావము మారిపోవాలి. నీ పాత జీవితం మారిపోవాలి. మరి ఏమంటాడు? నీతియు యథార్థతయు భక్తి అనే వస్త్రమును చెప్పండి. నీతియో యథార్థతయో భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలిక. క్రీస్తుకు దాసుడైన వాడు దేవుని పోలికలో ఉండాలా, దేవుని స్వభావములో ఉండాలా. దేవుని స్వభావం ఏమి చేయాలి? నీతి. దేవుని స్వభావం ఏమి చేయాలి? యథార్థత. దేవుని స్వభావము ఏమి చేయాలి? చెప్పండి. భక్తి. భక్తి, యథార్థత, నీతి. దీని ద్వారా మనము ఏం చేయబడతాము? క్రీస్తుకో. అదే చూడండి 6వ అధ్యాయం 14 వచ్చిన ఎఫెసీ పత్రిక 6:14. దేవుడిచ్చో సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుమును తొడుక్కొని నీతి అనే తొడుక్కొని పాదములకు సమాధాన సుమార్తవలనైన సిద్ధ మనసును. నీతి అనే చెప్పండి. నీతి అందరూ చెప్పండి. ఏం ధరించాలా? నీతి కలిగిన వారుగా ఉండాలా. నీతి తప్పిన పనులు చేయకూడదు. నీతి తప్పిన కార్యాలు చేయకూడదు. నీతి కలిగిన వారుగా ఉండుగాక. యేసయ్య దర్శనము నీవు కావాలంటే, స్వరూప దర్శనముతో నీవు నింపబడాలంటే మనం క్రీస్తును సేవించేవారుగా, ఆరాధించేవారుగా, దాసులుగా మార్చబడాలి. ఆ దాసుడు క్రీస్తుకు దాసుడైన వాడు నీతిని అనుసరించాలి. ఏమనుసరించాలి చెప్పండి అందరూ? ఏమనుసరించాలా? నీతి అనే స్వభావాన్ని ధరించుకోవాలా. నీతి అనే మైమరును తొడుక్కోవాలా. వస్త్రముగా ధరించాలా. నీతిని ఎలా ధరించాలా? వస్త్రముగా ధరించాలి. పరిశుద్ధుల నీతి పరిశుద్ధులకు, భక్తులైన వారికి, క్రీస్తు దాసులకు ఏముండాలంటే నీతి క్రియలు ఉండాలి. ఏ క్రియలు ఉండాలి చెప్పండి? అందరూ మాట్లాడాలి. నీతి క్రియలు కలిగిన వారుగా ఉండాలా. ఎవరు నీతి క్రియలు కలిగిన వారుగా ఉంటారో వారు నీతిని అనుసరిస్తారు, నీతిగా మాట్లాడుతారు, ఆ నీతిని వస్త్రంగా ధరిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ప్రియమైన దేవుడులారా, ఆయన ముఖ దర్శనము కావాలి, స్వరూప దర్శనము మనం పొందుకోవాలంటే భక్తులు అంటారు, నేనైతే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేనైతే నా మట్టుకు నేను ఆయన ముఖ దర్శనము చేస్తాను, స్వరూప దర్శనము పొందుకుంటాను. అయ్యా స్వరూప దర్శనం పొందుకుంటానంటున్నావు, మరి నీవు ఏమై ఉండాలంటే దాసుడై. స్వరూప దర్శనం పొందుకునేవాడు ఏమై ఉండాలి? దాసుడు. ఆ దాసుడు అని ఎవరి చేత పొందాలి? దేవుని చేత. ఈయన సర్వోన్నతుడైన దేవుని దాసుడని దయ్యముల చేత కాదు, దేవుని చేత ఆ పిలుపును మనం పొందుకుంటుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దాసుడైన వాడు, దేవుని దాసుడైన వాడు ఏం చేయాలి? నీతి కలిగిన వాడుగా ఉండాలి. క్రీస్తుకు దాసుడైన వాడు నీతి కలిగిన వాడుగా ఉండాలి. ఏ స్వభావము ధరించుకోవాలంటే నవీన స్వభావము, యథార్థత, భక్తి, నీతి అనే దాన్ని వస్త్రముగా ధరించుకోగాక. ఆమేన్. రెండవ మాట, రెండవ అనుభవం ఏంటి? రెండవ అనుభవం చెప్పడమా? రెండవ అనుభవము సమాధానము.
రెండవ అనుభవం ఏంటి? మొదట క్రీస్తు దాసుడైన వాడు నీతి కలిగిన వాడుగా, యథార్థత కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా ఉండి ఆయన స్వభావం, యేసయ్య స్వభావం ఏమిటయ్యా అంటే నీతి కలిగిన స్వభావం, యథార్థత కలిగిన స్వభావం. ఆ నవీన స్వభావాన్ని మనము కూడా ధరించుకుందాక. రెండవది సమాధానం. ఏంటట చెప్పండి. ముఖ దర్శనము కలిగేవాడు దాసుడుగా ఉండాలి. దాసుడైన వాడు నీతికి దాసుడుగా ఉండాలి, నీతి కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా సమాధానం కలిగిన వాడుగా ఉండాలి. సమాధానం అంటే శక్యమైనంత వరకు అందరితో, ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 12:14, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. త్వరగా ఎబ్రీ పత్రిక 12:12 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అంటే ఏంటి? మొదటి చెప్పబడింది సమాధానం. ఏం కావాలా? అందరితో. ఈ సమాధానం అనేది ఏంటయ్యా అంటే అది ఒక బంధం. సమాధానం ఏంటి చెప్పండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సమాధానం అనే బంధము చేత, సమాధానం అనే బంధమును మీరు కాపాడుకోవాలి అంటారు. ఏం కాపాడుకోవాలి? కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. దేని కాపాడుకోవాలి? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. దేని కాపాడుకోవాలంటే ఐక్యతను కాపాడుకోవాలి. దేని కాపాడుకోవాలంటే సహవాసమును కాపాడుకోవాలి. చెప్పండి, దేని కాపాడుకోవాలి? అందరూ అనండి, దేని కాపాడుకోవాలి? సహవాసము, ఐక్యతను కాపాడుకోవాలి. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందస్సు దగ్గర కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠము మీద ఏముంటాయి? కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. కెరూబులు ఎలా ఉంటాయి? ఒకదానికి ఒకటే ఎదురుగా ఉంటాయి. ఎందుకు ఎదురుగా ఉంటాయంటే వీరి మధ్యలోనికి ఆ వెలుగు వీరి మధ్యలోనికి రావాలి అంటే, పరసంబంధమైన వెలుగు చేత నింపబడాలంటే కెరూబులు ఎడముఖము పెడముఖముగా కాకుండా ఈ కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండాలి. ఎప్పుడైతే కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయో అప్పుడు దేవుని వెలుగు వారి మధ్యలోనికి తీసుకొస్తుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ దర్శనము చేసుకోవాలంటే దాసులు కావాలి. ఎవరికి దాసులు కావాలంటే క్రీస్తుకు దాసులు కావాలి. క్రీస్తుకు దాసుడైన వాడు ఏం చెయ్యాలంటే నీతిని అనుసరించాలి, యథార్థతను అనుసరించాలి, భక్తిని చేసి ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. రెండవ అనుభవం ఏంటి? సమాధానం. ఎవరితో సమాధానము? ఎవరితో సమాధానము అంటే అందరితో సమాధానం. చెప్పండి, ఎవరితో సమాధానము? అందరితో సమాధానం. సమాధానము అంటే ఏమిటంటే ఐక్యత. ఆ ఐక్యతను, ఆ సమాధానాన్ని, ఆ సహవాసాన్ని, అనే బంధాన్ని కాపాడుకోగాక. ఆమేన్. మూడవ అనుభవం చెప్తాను చూడండి. మూడవ అనుభవం అంటే పరిశుద్ధాత్మ. ఏంటంట? అందరూ చెప్పండి, ఏంటి?
రెండవది సమాధానం కలిగిన వారుగా ఉండాలి. మూడవ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ లేకుండా ఆయనకి ఇష్టడైన సాక్షి. ఆయన ముఖ దర్శనము చేయుట అసాధ్యం. ఆత్మ పొందకుండా, ఆత్మ చేత ముద్రించబడకుండా, ఆత్మ చేత అభిషేకించబడకుండా, పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడకుండా, పరిశుద్ధాత్మలు లీనం కాకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా నీవు ప్రభు యొక్క ముఖ దర్శనములు చేయలేవా? ప్రభు యొక్క ముఖ దర్శనం చేయాలంటే ఏం చేయాలి? ఆత్మ చేత మాట్లాడాలి. ఆత్మ చేత. ఎవరు ఆత్మ చేత నింపబడతారో వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం చూస్తే 9వ అధ్యాయం 31. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి నొందినట్టుగా, నీ కుటుంబము క్షేమాభివృద్ధి నొందినట్టుగా, నీ వ్యక్తిగత జీవితము క్షేమాభివృద్ధి నొందాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేని చేత నింపబడాలి? పరిశుద్ధాత్మ చేత నీవు ఎప్పుడైతే నింపబడతావో అప్పుడు సంఘం క్షేమముగా ఉంటుంది, కుటుంబం క్షేమంగా ఉంటుంది, వ్యక్తిగత జీవితం క్షేమములకు గల కారణం ఏంటంటే ఆత్మ చేత నింపబడతాం. ఆత్మ లేకుండా ఉంటే, ఆత్మ పొందకుండా ఉంటే మనము ఆయన ముఖ దర్శనం చేయలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షేమము పొందాలి అంటే ఆత్మ చేత నింపబడాలి. ఆమేన్. అందరూ ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ విడుదల కలిగిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మేము దేవుని వాక్యమును కల్పించబడి అనేకుల వలె ఉండగా నిష్కాపట్యము గల వారమును ప్రభువే ఆత్మ. ఇక్కడ 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రమును విడుదలయో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధకములో విడిపించేది ఆత్మ, నీ పరిస్థితిని మార్చేది ఆత్మ, నీ సిచ్యువేషన్ మార్చేది చెప్పండి ప్రతి విధమైన ప్రతికూలతలను నీకు అనుకూలంగా మార్చేది ఏమిటయ్యా అంటే ఆత్మ. నీకు విడిపించేది ఆత్మ, నీకు విడుదల కలిగించేది ఆత్మ. చేత ఆ ఆత్మను మనము పొందుకుందుముగాక, ఆత్మ చేత నింపబడుదుముగాక. ఆత్మ పొందాలంటే ఏం చేయాలి? ఆత్మ చేత నింపబడాలంటే ఏం చేయాలి? త్వరగా చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10:44. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆమేన్. ఉపదేశమును విన్న వారి మీదికి పరిశుద్ధాత్మ దిగుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమి వినాలా? ఉపదేశ
ఒక్కసారే అప్పగించబడిన బోధని వింటాము. ఉపదేశము పొందిన వారు మీదికి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. నీ మీదికి ఆత్మ రావాలి అంటే నీవు ఉపదేశమును వినాలి, ఉపదేశ క్రమములో నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఉపదేశమును విందుముగాక, ఉపదేశ క్రమములో నడుచుదుముగాక. అప్పుడు ఏమొస్తుందంటే ఆత్మ చేత నింపబడతాం. రెండవ మాట చూడండి, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ ఎవరి మీదికి దిగి వస్తాడు అంటే ఉపదేశము విన్నవారి మీదికి. 2:38 పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనసు పొందిన వారి మీదికి పరిశుద్ధాత్ముడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఆత్మ పొందాలంటే మారు మనసు పొందాలా, బాప్తిస్మము పొందాలి. బోధ వినాలి, బోధ ఉపదేశము వినాలి. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఉపదేశం వినాలి. రెండవదిగా మారు మనసు పొంది బాప్తిస్మము పొందితే ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది. 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు చూస్తే అపోస్తలుల కార్యములో సహవాసం ఏంటట? చెప్పండి. సహవాసం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఒకటి ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. సహవాసం, వారందరూ ఒక్క చోట కూడి పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి రావాలంటే ఉపదేశం వినాలి. రెండవది మారు మనసు పొందాలి. మూడవది సహవాసములు ఉండాలి. 4వ అనుభవం ఏంటంటే 5:32 అపోస్తలుల కార్యములు 5:32 త్వరగా. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, విధేయులైన వారికి ఏమనుగ్రహించబడుతుంది? చివరిగా ఇవ్వమంటుండి అపోస్తలుల కార్యములు 11:13 అపోస్తలుల కార్యములు 11:13లో అప్పుడతడు నీవు ఎప్పేకో మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదరో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు ప్రార్థించు వారికి ఆత్మ వస్తుంది. ఆ తర్వాత అవన్నీ చదువుకుని ఎవరైతే దైవజనుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటారో వారి మీదికి ఏమొస్తుంది? చెప్పండి. ఆత్మ ఏం కలిగిస్తుంది? విడుదల, స్వాతంత్రం ఇస్తుంది. ఆత్మ పొందాలంటే ఏం చేయాలి? ఉపదేశమును వినాలి. 2 మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. 3 సహవాసములో ఉండాలా. 4 విధేయులైన వారిగా ఉండాలా. 5 ప్రార్థించు వారిని పిలిపించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఈ 5 విధములైన అనుభవములు ఎవరైతే కలిగి ఉంటారో వారే క్రీస్తుకు దాసులు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు క్రీస్తు దాసులుగా చేయబడుతున్నారు. ప్రయాస పడుట వలన కాదు, ఫలితము ఎక్కడ అంటే ఆత్మ ద్వారానే ఫలితం. మనం ఎంత ప్రయాసపడినా నీతి కొరకు ప్రయాసపడినా చెప్పండి, సమాధానం కొరకు ప్రయాసపడినా చెప్పండి, పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడినా ఫలితం ఎక్కడ దాగి ఉంది అంటే చూడండి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22:4-5 వచ్చింది. మళ్ళా ప్రకటన 22:4-5 వచ్చింది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును.
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఇక్కడ దాని ఫలితం ఏంటి? ఆయన ముఖ దర్శనము చేయదు. ఆయన ముఖ దర్శనము చేసే వారికి, ఎవరైతే నీతి కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే సమాధానము కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారికి దొరికే ఫలితం, ఆయన ముఖ దర్శనం, వారికి దొరికే ఫలితం ఏంటంటే వారి నొసలు ఆయన నామము, వారి నొసళ్ళ యందుండును. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండుగాక. ఆమేన్. నీవు నీతి కొరకు ప్రయాసపడితే, ఎప్పుడే సమాధానం కొరకు ప్రయాసపడితే, మూడో ఆత్మ చేత నింపబడితే వారు ముఖదర్శనం చేస్తారు. ఆ ముఖదర్శనం చేస్తే వారికి కలిగే ఫలితం ఏంటయ్యా అంటే వారి నొసల యందు ఆయన నామం ఉంటుంది. ఇది దైవికంగా, ఇది ఎక్కడ ఉండేది? పరలోకములో. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీవు ఇక్కడ పూర్తిగా బ్రతికితే, నీవు ఇక్కడ సమాధానం కలిగి ఉంటే, నీవు ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే, అక్కడ నీకు ఆయన నామము నీ నొసళ్ళ మీద వేస్తాడు. రెండవ చెప్పు, నామం ఉంటుంది. తర్వాత పరలోకంలో ఫలితం ఏంటయ్యా అంటే చెప్పు, చదువు. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారికి కాంతిగా ఉండను. ప్రకాశమానము. ఒకటి నామం, రెండు కాంతి, మూడు వారు యుగ యుగములో రాజ్యం చేయుదురు. గట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టండి గట్టిగా. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో వికసించు నా దైవమా, సమీపించని తేజస్సులో వికసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. హల్లెలూయా. నేనైతే ఒక దర్శనం చేస్తాను. ఒక దర్శనం చేసేవారు ఎవరయ్యా అంటే ఆయన దాసుడు. ఆ దాసుడు ఎలా ఉండాలయ్యా అంటే, ఎలా ఉండాలి? ఆ దాసుడు ఎలా చేయాలి? క్రీస్తుకు దాసుడుగా ఉండాలి. ఎవరికి దాసుడుగా ఉండాలి? క్రీస్తుకు దాసుడైన వారు ఏమి చేయాలి అంటే, మూడు దీవెనల చేత నింపబడాలి, మూడు అనుభవాల చేత నింపబడాలి. ఒకటి నీతిని ధరించుకోవాలి. రెండు సమాధానం కలిగి ఉండాలి. మూడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ మూడు అనుభవాల కొరకు నీవు ప్రయాసపడితే, నువ్వు దాసుడుగా ఉంటే, నువ్వు ఆయన ముఖదర్శనం చేస్తావు. ఆయన ముఖదర్శనం చేసుకుంటే నీకు ఫలితం దొరుకుతుంది. ఏమిటయ్యా అంటే, ఆయన నామము నీ నొసళ్ళ మీద ఉంటుంది. రెండవది ఆయన కాంతిగా ఉంటాడు. మూడవది
రాజ్యం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఫలితం. రాజ్యమే ధన్యత, రాజ్యమే ధన్యత. కాంతి, యేసే గొర్రెపిల్ల కాంతిగా ఉండబోతున్నాడు. ఆయన నామము నీ ముసళ్ళ మీద ముద్రించబడుతుంది. అయితే అది అలా చేయబడాలని నీవు నీతికి దాసుగా, నీతి కలిగి ప్రవర్తించు, సమాధానము కలిగి ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీవు నింపబడు. ప్రభు నిన్ను దీవించును గాక. ఆయన ముఖ దర్శనము చేసుకుందును గాక. ఆయన స్వరూప దర్శనము పొందుకోవాలంటే ప్రయాసపడాలి. ఏమిటి ప్రయాసం? నీతి, సమాధానము, పరిశుద్ధం. ఈ అనుభవాలు కూడా మనం వెళితే ఒకరోజు మనకు ఫలితం ఉండబోతుంది. ఆ పరలోకములో ఫలితం ఉండబోతుంది. ఆయన నామాన్ని మనకు పెడతాడు. ఆయన కాంతి, ప్రకాశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా ఆయనేతో పాటు రాజ్యం వెళ్ళిపోతున్నాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించు గాక. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా తొలగించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన హల్లెలూయా.